ఎప్పుడూ ఆజ్ఞాచక్రం బొట్టు చేత ఆచ్ఛాదన చేయబడితే ఒకటి దృష్టి దోషం ఉండదు. కొన్ని వేల మంది యొక్క దృష్టి ఆ ఒక్క ముఖం మీదే నిలబడుతున్నాయనుకోండి, ఆయన యొక్క ఉపాసన చేత కలిగినటువంటి జ్యుతి క్షీణించిపోతున్నాయి. ఈ జ్యుతి క్షీణించకుండా ఉండాలంటే అమ్మవారి రక్ష పెట్టుకుంటారు. ఆ రక్ష ఆజ్ఞాచక్రం మీద పెడతారు. అప్పుడు ఆ దృష్టి యొక్క దోషాన్ని విరగ్గొట్టేస్తుంది. అది ఆయన మీదకి వచ్చి ఆయనని ఏమీ చెయ్యలేదు, రక్షణ కవచంగా ఉంటుంది. ఆయన యొక్క స్మృతి నిలబడుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది. అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే లలాటమునందు విభూతి రేఖలు ఉండాలి. అవి 3 రేఖలుగా ఉండాలి. 3 రేఖలుగా ఉండి ఈ నొసట నుంచి ఈ నొసట వరకు ఉండాలి. ఇలా 3 రేఖలు ఏ లలాటం మీద ఉంటాయో అక్కడ ఈశ్వరానుగ్రహం కలుగుతూ ఉంటుంది. ఈశ్వరానుగ్రహం దేనికి కలుగుతుంది అంటే దాని పేరు భస్మ.